ద ద ద ద ద. ఏవండి నాకు ఈ సారీ ఎలా ఉంటదండి? నువ్వు ఏ చీర కట్టుకున్నా మహాలక్ష్మిలా ఉంటావమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మా మహి, స్కూల్ కి టైం అవుతుంది, లేగమ్మా. ఇదంతా కళ, నిజంగానే నిజమైతే ఎంత బాగున్నావు. తల్లి డాడీ, బంగారం, నీ దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తుంది డాడీ. అరే అమ్మా, ఓయ్ బంగారం, ఓయ్. ఏవైందమ్మా? సరిగా గీత, అమ్మా గీత. ఈ రోజు మన పెళ్లి రోజే అండి. ఈ రోజైనా అందరం సరదాగా ఉందాం అనుకున్నా. ఈ రోజు కూడా తాగొచ్చారా? ఫ్రెండ్స్ అమ్మా, పెళ్లి రోజు కదా, మందు పార్టీ అడిగారు. వాళ్ళ తర్వాత మనకు ఎవరైనా ఓకే. నీకేమైనా డబ్బులు కావాలంటే నన్ను అడుగు, అంతేగాని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాత్రం ఏమనుకో. వాళ్ళకి తాగేసి బండి ర్యాష్ గా డ్రైవ్ చేస్తున్నారంటండి. నా ఫ్రెండ్ గౌతమి చెప్పింది. మీకేమైనా అయితే? అంత డబ్బు ఖర్చు పెట్టి బండి కొన్నదే రేసుకెళ్ళడానికి, అందులోనూ మనల్ని చంపాలంటే ఆ ఎముడే డైరెక్ట్గా వచ్చిన ఆయన చేత కాదు. భయపడకమ్మా, నీ పసుపు కుంకాలకి మందే గ్యారంటీ. అదే మందే గ్యారంటీ. ఏడ్రా కండ్రప్ మీద గీత పెట్టుకుని రౌడీలో బిల్డప్ రాయ్, నేను ఫ్యామిలీగా భయపడను, చావు కంటే అసలే భయపడను. మీరు ఎంతమంది వచ్చినా సరే, కానీ మేం మగాలం కాదు, పందులం, గుంపులుగానే వస్తాం, నన్ను వేస్తాం అని అంటే వచ్చాను పర్లా. నువ్వు ఇలాగే ఎక్స్ట్రా చేసావు అనుకో, మీరు చంపేడు మాత్రం గ్యారంటీ. ఇలాంటి వాళ్ళు చాలామంది పుట్టాలరా నన్ను టచ్ చేయాలంటే. మీకు దమ్ము ఉంటే టచ్ చేయండి రా. ఎవడైనా తల్లి ఏం చేస్తుంది? బంగారం, అమ్మా, ఓయ్ గీత. ఏవండి? అయ్యో ఏమైందండి? ఆ దెబ్బలేంటి? వెళ్ళవే, మనం మంత అయినప్పుడు ఎవడన్నా ఎదురొస్తే వేయడమే. ఏడి మనల్ని టచ్ చేయాలంటే
పుట్టే ఇంకో జన్మ ఎత్తాలి వాళ్ళు. తల్లి దమ్మ నేను రాను డాడీ, మీ దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ చూసారా మనకు అందరూ భయపడుతున్నారు. ఇప్పుడు మనం ఇలా ఉన్నామంటే అదే కారణం. మీరు ఇలా రోజు తాగుతూ అందరితో గొడవలు ఆడుతుంటే ఎవడు ఎప్పుడు ఏం చేస్తాడో అని తలుచుకుంటేనే ప్రతి క్షణం నరకంలా ఉందండి. మీ ఆనందం కోసం మీరు తాగుతున్నారు. అలా తాగి తాగి దానికి బలైపోతే మా ఇద్దరి గతి ఏమవుతుందో ఒక్కసారైనా ఆలోచించారా? చేసి మమ్మల్ని అనాథల్ని చేయకండి, మీకు దండం పెడతాను. ఎలా ఐఎమ్ కింగ్ ఎక్కడ, నువ్వు కంగారు పడకు. అయితే స్టడీ నన్ను ఎవడేం బీగుతాడు, నువ్వేందుకు కంగారు పడతా, నువ్వేం భయపడక. ఓకే ఏయ్, నువ్వేం భయపడకమ్మా. నేను పోయినా అమ్మ ఆస్తి సంపాదించి పెట్టింది, అది అమ్ముకొని హ్యాపీగా బతికే. గీతా, అక్క, డాడీ, నేను రోజు మీతోటి మాట్లాడాలనుకుంటాను, కానీ మీరేమో మందు తాగొస్తున్నారు. ఈ రోజు మా స్కూల్లో ఏం జరిగిందో చెప్దాం అనుకున్నా, కానీ మీరేమో దెబ్బ తగిలించుకొని వచ్చారు. మీరు ఇంకెప్పుడు మందు తాగి ఎవరితోటి గొడవ పడకండి ప్లీజ్ డాడీ, ప్లీజ్. ఏంటక్క? ఏం లేదమ్మా, కొంచెం పని మీద బయటకు వెళ్తున్నాను, నువ్వు ఎదురొస్తే మంచిదని వచ్చాను. సరే అక్క. ఏంటోనమ్మా, నీ భర్త నిన్ను ఎంత బాధ పెట్టినా ముఖంలో చిరునవ్వు మాత్రం ఎప్పుడూ పోనేవు. నువ్వు నాకు ఎదురొస్తే వెళ్ళిన పని ఇట్టే అయిపోతుందమ్మా. దేవుడా, ఎంత పని అయిందిరా నాయనా, నీకప్పుడే నిండి 100 ఏళ్ళు నిండిపోయాయా తండ్రి. తాగినా తిరిగినా ఏం చేసినా నువ్వు బతుకున్నావనే ధైర్యంతో ఉన్నానురా. కుటుంబం అందరూ చేసి వెళ్ళిపోయావు, నేను ఎవరి కోసం బ్రతకాలరా.
ఇన్ని రోజులు నేను కొడితే మీ నాన్న వస్తాడన్ను, ఇప్పుడు నిన్ను కొడితే ఎవడొస్తాడే? శుభమా అని బయటికి వెళ్తుంటే ఈ దరిద్ర మోహన్ దాని ఎదురోటి ఇంకెళ్ళిన పని అయినట్టే. అలా ఊరి మీద పడి తిరగకపోతే ఇంట్లో కూర్చోవచ్చుగా. మాకు పనులు లేవా, బయటికి వెళ్ళమా? దిక్కుమాలిన సంత ఛీ. నువ్వు నాకు ఎదురొస్తే వెళ్ళిన పని ఇట్టే అయిపోతుందమ్మా. శుభమా అని బయటికి వెళ్తుంటే ఈ దరిద్ర మోహన్ దాని ఎదురోటి ఇంకెళ్ళిన పని అయినట్టే. ఏంటే ఇన్ని రోజులు నేను మొగుడున్నాడు కాబట్టి నిన్ను ఏదైనా అంటే వాడు ఏదైనా చేస్తాడేమని భయపడేవాళ్ళం. ఆడెలాగో పోయాడు, నువ్వు కూడా ఖాళీగా ఉన్నావు, మరేం చేద్దాం? గీత, 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 నేను ఇంకెప్పుడు మన తాగను గీత. ఇదే మాట ఎన్నిసార్లు చెప్పారండి, ఇంక మీరు మారు. లేదు గీత, నీ మీద ఒట్టే చెప్తున్నాను, ఇంకెప్పుడు తాగను. ఇలా మీరు ఎన్ని ఒట్లేసారండి. అయితే పాప పాప గీత, పాప మీద ఒట్టే చెప్తున్నాను గీత, ఇంకెప్పుడు తాగను. ఇంకెప్పుడు తాగితే ఇంకెప్పుడు మంత అయితే నీ చెప్పుతో కొట్టమ్మా.